హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఇంకా పిల్లలతోటి డే 6 అనమాట. చెప్తున్నాను కదా, డే 1, డే 2, డే 3 అని. సో సండేతో కలిపి డే 6 అయింది. ఇంకా మా వారు కూడా ఇంకా ఊరి నుంచి రాలేదండి, రేపు వస్తారు. ట్యూస్డే నుంచి ఇంకా ఆఫీస్కి వెళ్తారనమాట. ప్రజెంట్ అయితే మెడిసిన్స్ వాడుతున్నారు మా మావయ్య గారు. ఇంకొక 1 వీక్ తర్వాత హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ స్కానింగ్ చేసి చెప్తారంట సిచ్యువేషన్ ఎలా ఉంది, ఇంప్రూవ్ అయిందా, ఏమన్నా మెడిసిన్స్ ఇచ్చారనమాట. సో నాకైతే మా వారు లేకపోయినా నాకు పని విషయంలో మాత్రం ఏమాత్రం డిఫరెన్స్ అయితే కనిపించలేదండి. ఆయన ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నేను ఎలాంటి పనులు అయితే చేసుకున్నానో, ఆయన లేనప్పుడు కూడా ఏ పనులు అనమాట. మీరు చూస్తూనే ఉన్నారు కదా డైలీ నా వ్లాగ్ అనేది. ఆయన ఆఫీస్ 10 o'clock వెళ్ళిపోతారు, నైట్ ఎప్పుడో 10:30కి అలా వస్తారు. మిడిల్లో నేను చేయాల్సిన పనులన్నీ ఇవే కదా. అయితే స్కూల్ ఒకటే లేదు, లేదంటే మళ్ళీ మార్నింగ్ నేను కూడా డ్రాప్ చేయాల్సి వచ్చేది. అదొక్కటే పని లేదు. సో డ్రాప్ చేసి వచ్చినా కూడా బాగానే ఉంటుందిలేండి. నేను కొంచెం పొద్దునే లేచి స్నానం అన్నీ చేసేసుకుంటే నాకు ఇంకా పని అనేది తొందరగా అయిపోతుంది. సో మనం ఎప్పుడైనా సరే వీళ్ళు లేరు వాళ్ళు లేరు, మనం ఎలా ఉండాలో అని భయపడకూడదండి. ప్రతి దానికి మనం ధైర్యంగా ముందుకు వెళ్ళాలన్నమాట. నేను చిన్న బాబుకి, అంటే నేను పెద్ద బాబు అప్పుడు 1.5 years, చిన్న బాబు అప్పుడే పుట్టాడనమాట. ఇంకా నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి నుంచి చిన్న బాబుకి 5 months కంప్లీట్ అయిపోగానే నేను మా ఇంటికి వచ్చేసాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మా వారు ఇక్కడ ఆస్ట్రేలియా వెళ్ళారన్నమాట. అప్పుడే ఒక 6 months 7 months అవుతుంది. కరోనా టైం ఫుల్గా. ఆ టైంలో కూడా నాకు ఎవరు లేరండి. అలాగే నేను పిల్లల్ని చూసుకుంటూ ఉన్నాను. అది అనేది ఇప్పుడు నాకు బాగా యూజ్ అయింది అనమాట. ఒంటరిగా ధైర్యంగా ఇలాగా మన పనులు మనం చేసుకుంటాం అనేది బాగా అలవాటైంది. మా వారికి కరోనా వచ్చినప్పుడు నేను ఒక్కదానే చూసుకున్నాను. అప్పుడు కూడా చిన్నపిల్లలు, బాగా చిన్నపిల్లలు అనమాట. ఆ పిల్లల దగ్గరికి వెళ్ళనివ్వకుండా డాడీ డాడీ అని వెళ్ళిపోతూ ఉంటారు కదా, వాళ్ళకి తెలియదు కదా వెళ్ళకూడదని. తెలియకుండా వెళ్ళనివ్వకుండా అలాగా చూసుకుంటూ ఉన్నానమాట. మనకి ఎదురయ్యే ప్రతి సమస్య కూడా ఒక లెసన్గానే తీసుకోవాలి. అంటే మనకు ఒక ధైర్యంగా ముందుకెళ్ళే ఛాన్స్ దొరికింది అనుకోవాలి తప్ప భయపడుకుంటూ వెళ్ళిపోకూడదు. ఇక్కడ ఏమైందంటే ముందు రోజు నేను పప్పు నానబెట్టానండి ఇడ్లీల కోసము. అయితే పిల్లలు బయట ఆడుకుంటున్నారన్నమాట 6:30 7:30కి ఆ టైంలో. రైస్ అంతా ఉంది, అంటే ముందు రోజు చేసిన మార్నింగ్ చేసిన బిర్యానీ అయితే ఉంది. నైట్ తినేసి ఇంకా కొద్దిగా పెరుగు అన్నం తినేసని నేను ఇంకా లైట్ తీసుకున్నాను అనమాట. పప్పు సంగతి మర్చిపోయాను. అలాగే ఇంకా పడుకున్నాను, అసలు గుర్తే లేదు. ఇంకా పిల్లల్ని తినిపించేసి పడుకున్నాను. మార్నింగ్ లేచేసరికి పప్పు ఉంది. అయ్యో పప్పు ఉంది కదా, నానబెట్టేసి ఉంచేసానని. కొంచెం స్మెల్ కూడా వచ్చిందండి, పొద్దున్న నానబెట్టింది కదా. 1 day పైగా అయిపోయింది అనమాట. శుభ్రంగా 4-5 సార్లు కడిగి ఇంక ఇడ్లీలు వేస్తే స్మెల్ వచ్చేస్తుందని చెప్పేసి ఇంకా గారెల కింద వేద్దామా పునుకుల కింద వేద్దామా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాను, కలుపుతూ ఉన్నాను. ఏదైనా సరే వీళ్ళు తింటారో లేదా అని డౌట్ అనమాట. సరే దోశలు వేసేస్తే వీళ్ళు ఇష్టంగా తింటారు కదా, కొంచెం క్రిస్పీగా కూడా ఉంటుంది కాబట్టి ఆ స్మెల్ అనేది హైలైట్ అవ్వదు. అంటే పప్పు స్మెల్ బాగా నానిపోతే స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ లైట్గా వస్తుంది అనమాట. ఇంకా ఇంట్లో ఉన్న బియ్యం పిండి మొత్తం కలిపేసానండి. కొంచెం సాల్ట్ వేసేసాను, బాగా కలిపేసి దోశల కింద వేసేసాను అనమాట. చాలా పెద్ద పొరపాటు జరిగిపోయింది. నేను గుర్తులేదు, బయట పిల్లలు ఆడుకుంటుంటే వెళ్ళి వాళ్ళ దగ్గర నిలబడ్డాను అనమాట. చాలా డేస్ నుంచి అసలు బయటకి పిల్లల దగ్గరికి వెళ్ళట్లేదు. బయట వాతావరణం కూడా అంత బాగాలేదని చెప్పేసి ఏం చేస్తున్నారు, ఎలాగ ఆడుకుంటున్నారని బయట నిలబడి చాలాసేపు వాళ్ళని ఆడిపించాను. దీని సంగతే మర్చిపోయాను. లోపలికి వచ్చేసరికి 9 అయింది. ఇంకా పడుకునే టైం కదా, పడుకున్నాను అనమాట. అయితే మన సబ్స్క్రైబర్ మాట ఒకరు కామెంట్ చేశారు మనకి, మీరు ఇల్లు క్లీన్ చేసుకోరా అని. అయితే నార్మల్ లేడీస్ లాగా టైలరింగ్ చేసే లేడీస్ లైఫ్ ఉండదండి. ఎందుకంటే 3 years అయిపోయింది నేను ఈ లైఫ్లోకి వచ్చి. ఎలా ఉంటుందంటే, ఇప్పుడు దసరా వచ్చిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దసరానే వచ్చింది, మేము ఊళ్ళు వెళ్ళిపోవాలి, పిల్లలకి హాలిడేస్ వచ్చేసినాయి, నువ్వు కుట్టిచ్చేసే నేను వెళ్ళిపోతాను, నీ దగ్గర తప్ప ఇంకెక్కడ సెట్ కాదు. అది ఎంతవరకు నిజమని నాకైతే తెలియదు, కానీ చెప్తా ఉంటారనమాట. నేను ఇంకెక్కడా కుట్టించుకోను, నీ దగ్గర అలవాటు అయిపోయింది, ఇచ్చేసే. ప్రతి వాళ్ళకి హాలిడేసేనమాట. ఇప్పుడు ఎంతమంది నా దగ్గర కుట్టించుకుంటున్నారో మోస్ట్లీ వాళ్ళంతా కూడా ఊర్లు వెళ్తారు. అంతే, వాళ్ళందరికీ కుట్టేసరికి దగ్గర మనకి పండగ దగ్గర వచ్చేస్తుంది అనమాట. మనం పండగకి ఎక్కడికి వెళ్ళడానికి కూడా ఉండదు. పొరపాటున వెళ్ళామనుకోండి, ఇంకా వాళ్ళు మనకి రివర్స్ మనల్నే అంటారు, అదేంటి ఎప్పుడు నీ దగ్గరే కుట్టించుకుంటాం కదా, ఇప్పుడు అలాగ పండగకి అన్ని రోజుల ముందు వెళ్ళిపోతే మాకు ఎవరు కుడతారు ఏంటి, ఎప్పుడు మీ దగ్గరే కుట్టించుకుంటాం కదా అని మళ్ళీ తిరిగి మనల్నే అంటారు. ఇంకా క్లీనింగ్ అంటారా, నేను ఎప్పుడు కూడా ఒకరోజు ముందే చేసుకుంటానండి. అంతకంటే ముందు చేసుకున్నాను అనుకోండి బ్లౌజులు ఆగిపోతాయి కదా, మళ్ళీ కస్టమర్కి కరెక్ట్ టైంకి ఇవ్వం. వీళ్ళందరికీ కుట్టి వాళ్ళకి చేతికి అందిన తర్వాత మనకు పని స్టార్ట్ అవుతుంది అనమాట. అయితే ఈ లైఫ్ అనేది 2 రకాల ఉంటుందండి. ఒకటి ప్యాషన్గా ఫీల్ అవుతారు, ఇంకొకటి అవసరం అనమాట. ఇప్పుడు నాకు ఇది అవసరం కాకపోవచ్చు కానీ మా వారికి ఎంతో కొంత సపోర్ట్ అయితే వస్తుంది.
సేవింగ్స్ కిందే కదా, ఎప్పుడైనా అర్జెంట్ అమౌంట్ కావాలంటే మాత్రం నా సేవింగ్స్ అమౌంట్ అనేది యూజ్ అవుతాయి అనమాట. ఒకరి దగ్గర ఒక చేతి దగ్గర చేయి చాపకుండా, ఒకరి దగ్గర చేయి చాపకుండా మనకి ఏదైనా అవసరం వచ్చింది వెళ్ళి అప్పు అడగకుండా నా మనీ అయితే సేవ్ అవుతున్నాయండి. దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకా ఈ లైఫ్ అనేది ఎన్ని రోజులు ఉంటుందో నాకు కూడా తెలీదు, ఇంత హడావిడి లైఫ్. ఫ్యూచర్లో అయితే నేను ఇలాగే కంటిన్యూ చేయను. చక్కగా యూట్యూబ్లో వీడియోస్ పెట్టుకుంటూ రోజుకు ఒక బ్లౌజ్ కుట్టుకుంటూ ట్రైనింగ్ ఇచ్చుకుంటూ మంచిగా, మళ్ళీ నేను మొన్నటి వరకు ఒక ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చాను కదా మీకు, నా స్టైల్లో గివ్ అవే ఆ టైప్లో, అది అలా ఉంటుంది తప్ప ఇది ఎప్పుడు నా లైఫ్ ఇలా ఉండదండి. సో అందరి టైలరింగ్స్ చేసే వాళ్ళందరి పరిస్థితి ఇలాగే ఉంటుందండి. పెళ్ళిళ్ళు వచ్చిన పండగలు వచ్చినా కూడా వాళ్ళ లైఫ్ అనేది ఎలా ఉంటుందని చాలా బిజీగా ఉంటుందంట మా పాపం. వాళ్ళ బట్టలు వాళ్ళు కుట్టుకుంటానికి కూడా టైం ఉండదన్నమాట. అందుకనే మా టైలరింగ్ చేసే ఆడవాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే మామూలు ఆడవాళ్ళలాగా ఉండదన్నమాట. ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు క్లీనింగ్ చేసుకుంటారు. వీడియోస్ ఎందుకు పెట్టరు క్లీనింగ్ వీడియోస్ అంటే, ఇంకా నేను క్లీనింగ్ చేసినప్పుడు పైదాకా వీడియో చూపించాలంటే ఒకరు ఉండాలి, ఎవరు ఉండరు నాతోటి. నేనే తీయాలి, నేనే పెట్టుకోవాలి. అస్సలే మనకి పైన ఉండి కింద ఉండి ఇవన్నీ క్లీనింగ్ చేసుకునేటప్పుడు ఇంకా మధ్యలో ఈ కెమెరాలు పెట్టుకుంటే చిరాకు వస్తుంది అనమాట. అందుకు నేను క్లీనింగ్ చేసేటప్పుడు కెమెరా పెట్టి చూపించను. ఎప్పుడైనా మా వారు చేస్తే క్లీనింగ్ నేను పట్టుకుని కెమెరా పెడతాను తప్ప నేను క్లీనింగ్ చేసుకున్నప్పుడు కెమెరా పెట్టను అనమాట. చాలా ఇబ్బంది అయిపోతుంది షూట్ చేయడానికి. అంత షూట్ చేసి క్లీన్ చేసి క్లీనింగ్ చూపించడం అవసరం ఏంటని ఒక్కొక్కసారి అనిపిస్తుంది అనమాట. అందుకనే టైలరింగ్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బ్లౌజులు, కస్టమర్ బ్లౌజులు వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత ఇంట్లో పనులు చేసుకుంటారనమాట. ఇంకా శారీ కట్టుకోరా అక్క మీరు అదే కట్టుకోరా మీరు అని అడిగారు. నేను ఎక్కువ కట్టుకోనండి, పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి ఎప్పుడైనా పూజలకు అంతే. నేను ఎక్కువ చీరలు కట్టుకుని నేను అంత కన్వెంట్గా ఉండలేను. సో మా ఇంట్లో కూడా ఏమీ రిస్ట్రిక్షన్స్ ఏమి లేవు, నువ్వు డ్రెస్సులు వేసుకోవద్దని అస్సలు ఉండదు మా ఫ్యామిలీస్లో కానీ. సో నాకు ఏది కన్వెంట్గా ఉంటే అదే వేసుకుంటానమాట. బయట నేను శారీ కట్టుకుంటే అన్ని పనులు చేయలేను, గ్యారంటీగా నేను మెల్లగా చేయాల్సి వస్తుంది ప్రతి పని కూడా. ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మాత్రమే శారీ కట్టుకుంటాను, ఎప్పుడైనా పూజలు ఉన్నప్పుడు అంతే. పూలు పెట్టుకోరని అడిగారు, ఆ పూలు ఒక ఫ్లవర్ మాత్రమే పెట్టుకుంటాను, అలాగ మూరలు ఫ్లవర్స్ పెట్టుకోను. పెళ్ళిళ్ళకైనా సరే ఒకటే సింపుల్గా. మీరు ఎప్పుడు వెనకాల జడని చూసుండరు, అందుకని మీకు తెలీదు. సో ఇలాంటి కామెంట్స్ అన్నీ కూడా నాకు ఒక సిస్టర్ చేశారనమాట. మీరు ఇల్లు క్లీన్ చేసుకోరా, పూలు పెట్టుకోరా, చీర కట్టుకోరా అని. నాకైతే నవ్వొచ్చింది, ఎందుకంటే ఎవరి పర్సనల్ వాళ్ళ ఇష్టము. మీరు అడిగారు కాబట్టి నేను చెప్పాను. చట్నీ కూడా అయిపోయిందండి, దోశలు కూడా వేసేస్తాను. ఇంకా తర్వాత వచ్చేసి పప్పు మెంతుకూర చేద్దామని అనుకున్నాను అనమాట. అయితే వచ్చారు, అది కాయగూరలు అతను వచ్చాడు, మెంతుకూర లేదంట. ఇంకా నేను ఏం చేసింటే పాలకూర తీసుకున్నాను. 20కి 3 కట్టలంట. 20 రూపాయలు తీసుకుని 3 కట్టలు ఏం చేసుకోవాలి, మళ్ళీ మండే మార్కెట్ ఉంది కదా, సరే అని చెప్పేసి ఒక 10 రూపాయలు ఇచ్చి పంపి ఒకటే కట్ట తీసుకురమ్మని చెప్పా. సో మనకైతే పాలకూర పప్పు అయితే రెడీ అయిపోయినట్టే. ఒకటే చాలండి మాకు, ఇంకెక్కువ అయిపోతుంది. ఇప్పుడు చూడండి హీట్ అయిన తర్వాత వేసేస్తాను, వస్తాయో రావో నాకైతే డౌటే. ఎందుకంటే అది ఇప్పుడు కలిపిన పిండి కదా, ఆల్మోస్ట్ అరగంట సేపు అయితే నానబెట్టాను పిల్లలు లేచేంత వరకు అని. కానీ బాగున్నాయి, టేస్ట్ అయితే బాగుంది. నైట్ కూడా 2-3 తినేసి పడుకున్నాం అనమాట. కొంచెం రైస్ ఉంది, పప్పు ఉంది, అందుకుని. రేపు వచ్చేస్తారండి మా వారు బర్త్డే. ఇంకొకటి మన ఛానల్లో ఒక సిస్టర్ భరణి, వాళ్ళ అమ్మాయి పేరంట, అమ్మాయి పేరు కూడా రేపు బర్త్డే అంట, భరణి. విషెస్ చెప్పాలి మా వారికి, ఇంకా అమ్మాయి కూడా ఒకేసారి విషెస్ చెప్పేస్తాను. అక్టోబర్ 8కి అనమాట మా వారి బర్త్డే. క్రిస్పీగా వచ్చిందండి దోశ అయితే, చాలా బాగా వచ్చింది. నేను ఏదో అనుకున్నాను కానీ ఎలా ఉంటుందో ఏంటో, స్మెల్ కూడా లైట్గా వస్తుంది కదా అనుకున్నాను, చాలా బాగా వచ్చిందనమాట. ఇంకా లాంగ్ ఫ్రాక్స్ అన్నీ కూడా అయిపోయినాయండి, మళ్ళీ కొత్తగా వచ్చినాయి. అవి కూడా నేను వీడియో అనేది పోస్ట్ చేసేస్తాను. ఈ రోజైతే దగ్గర 50 నిమిషాల పాటు ఒక లాంగ్ ఫ్రాక్ అంటే జిప్పు వేసి కుడతారు కదా, చాలా ఓపికతో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా మా వాళ్ళు మరి స్టిచ్చింగ్ ఛానల్ వాళ్ళు ఎంత ఓపికతో చూస్తారో నేను చూడాలి. చాలా ఓపికతో చూస్తేనే మనకి వర్క్ వస్తుందండి, లేకపోతే రాదు. సో నాకు బ్లౌజులు నావి కుట్టుకుంటే చాలు అని స్టార్ట్ చేశాను కదా, అక్కడితోనే ఆగిపోయి ఉంటే నేను ఇంతమందికి నేను విద్య నేర్పించేదాన్ని కాదేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అంతే కదా, నేను కుట్టుకుంటే చాలే అనుకుని ఆగిపోయాను అనుకోండి, నాకు ఇంతమంది కస్టమర్లు బ్లౌజులు కుట్టే ఛాన్స్ వచ్చేది కాదు.
అందరికీ కస్టమర్లు బ్లౌజులు కుట్టడం వల్ల నాకు అన్ని సైజులు తెలిసినాయి, అన్ని లోపాలు తెలిసినాయి అనమాట. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, తక్కువ ఉన్న వాళ్ళకి, నడుము లూజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, నడుము లూజ్ తక్కువ ఉన్న వాళ్ళకి అన్ని రకాలు కుట్టగలిగాను. నిజంగా అప్పుడే నేను ఆగిపోయి ఉంటే, నా బ్లౌజులు నాకు చాలే అన్న ఆగిపోయి ఉంటే మాత్రం ఇంత దూరం వచ్చేదాన్ని కాదండి. సో ఇది వచ్చేసి ఆన్లైన్ కస్టమర్, మొన్న చెప్పాను కదా జిప్ తోటి కుట్టానండి, ఫీడింగ్ జిప్ తోటి. ఇప్పుడు నేను వెళ్ళి కొరియర్ చేయాలన్నమాట. అయితే మనకి ఇక్కడ బేరం ఆడినప్పుడు చాలా తక్కువకే అడిగారండి లాంగ్ ఫ్రాక్ అనేది. సరే ఒక స్టిచ్చింగ్ వీడియో వస్తుంది కదా అని ఒప్పుకున్నాను అనమాట. అంటే జిప్ వేసి కుట్టాలి కదా, చాలా టైం పట్టేసింది. నేను మాట్లాడుకున్న డబ్బులకైతే నాకు కొంచెం లాస్ అనే చెప్పుకోవాలి. ఆ జిప్కే 30 రూపీస్ పడ్డాయండి. కుట్టడానికి ఒక 1 అవర్ కన్నా తక్కువే. జిప్ కుట్టడానికే నాకు ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది. అంటే ఇన్విజిబుల్ జిప్ కదా, 2 మాట అటు ఇటు కూడా కుట్టాలి. అందుకని చెప్పేసి ఆ 30 రూపీస్, ఒక హాఫ్ అన్ అవర్ టైము. అదేవిధంగా ఇంకా ఇది 50 హైట్ అనమాట, చాలా హైట్, కింద ఫ్రిల్స్. మొత్తానికి బాగానే పట్టిందండి టైం అయితే. సరే ఇంకా మనం ఎలాగో స్టిచ్చింగ్ వీడియో కావాలి కాబట్టి ఒప్పుకున్నాను అనమాట. నెక్స్ట్ టైం సేమ్ ఇదే సైజ్ వచ్చి ఇలాగే వస్తే మాత్రం ఆ అమౌంట్కి అయితే ఒప్పుకోను. సో ఇప్పుడైతే అడ్రస్ రాసేస్తున్నాను, నిన్న పంపించారు, అమౌంట్ కూడా క్లియర్ చేశారు. ఇక్కడ ఉన్న మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఆన్లైన్లో మనం అమౌంట్ పే చేస్తే తప్ప డెలివరీ చేయమన్నమాట. ఇంటి దగ్గర వాళ్ళ సంగతి వేరే కదా, రేపు ఇస్తాం ఎల్లుండి ఇస్తాం అంటారు. కానీ ఇక్కడ అలా కాదు. నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను, ఇప్పుడు వెళ్ళాలన్నమాట. చిన్నోని తీసుకుని వెళ్తా, లేకపోతే వాడు ఏడుస్తాడు. సో ఇది కొరియర్ చేసేసి వచ్చేస్తాను. వచ్చిన తర్వాత పప్పు వండుతాను. పప్పు నానబెట్టి పెట్టాను, పాలకూర కూడా తెచ్చాను. ఇది ఇక్కడ ఊడిపోయేటట్టు ఉందని చెప్పేసి కొంచెం, మొత్తానికి 2 ఉన్నాయండి, 2 ఫ్రాకులు ఉన్నాయి. ఒకటి వచ్చేసి పాపది, ఒకటి వచ్చేసి మదర్ది అనమాట. కరెక్ట్గా నాకు సరిపోయింది, ఎక్కడ గాలి ఏం వెళ్ళకుండా కరెక్ట్గా సరిపోయింది. 1 కేజీ, నియర్లీ 1 కేజీ ఉందన్నమాట. సో నేను తీసుకునే అమౌంట్కి ఇప్పటికే లాస్ కాబట్టి నేను ఏం చేశానంటే, పోతే పోనీ టైము అని చెప్పేసి లైన్లో నిలబడి ఒక 20 నిమిషాల పాటు లైన్లో నిలబడ్డాను. మనం డిటీడీసీలో చేయలేదన్నమాట. డిటీడీసీలో చేస్తే 100 రూపీస్ తీసుకుంటారు. ఇప్పటికే మనకి లాస్లో అయింది బేరం అని చెప్పేసి ఇంకా నేను గవర్నమెంట్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళిపోయాను అనమాట. ఒక అరగంట సేపు నిలబడితే ఇంకా మన టోకెన్ వచ్చింది. ఇప్పుడే ఇచ్చేసి వచ్చానండి. ఇంకా 50 రూపాయలతో అయిపోయింది. అంటే ఇంకొక 50 రూపాయలు మిగిలిందనమాట. మిగలడం కదా. ఇంకా వీళ్ళకి వచ్చేటప్పుడు ఇవి కావాలంటే తెచ్చాను. ఇంకా కొట్టేసుకుంటానే ఉంటారు, ఏదో వచ్చిందనమాట దాంట్లోకి, బొమ్మలు వస్తూ ఉంటాయి కదా. సో వీళ్ళు ఆడుకుంటూనే ఉంటారు. టిఫిన్ కూడా తినేసారండి, అన్నం కూడా వండేసాను. ఇంకా పప్పు వండాలి. చెప్పాను కదా పాలకూర తెచ్చాను, అది పాలకూర ఒక ప్యాకెట్, ఒక కట్ట ఇచ్చాను, తీసుకున్నాను కదా 10 రూపాయలు పెట్టి. కరెక్ట్గా ఇది వచ్చిందనమాట, సరిపోయింది మాకు. ఇంకా కొంచెం మిగిలింది కూడా. ఒక 2 విజిల్స్ వేయించేస్తాను. ఎలాగో పప్పు నానింది కాబట్టి తొందరగానే అయిపోతుంది. చింతపండు రసం కూడా వేస్తానండి, చిన్నగా ఉసిరికాయ అంతా వేస్తాను. చూడండి పప్పు అయితే ఎంత బాగా ఉడికిపోయిందో. కొంచెం ఉప్పు వేసేసి చింతపండు రసం కూడా వేసేసి మరిగిన తర్వాత తాలింపు పెట్టేస్తాను. ఈసారి ఎందుకు ఈ మధ్యన పప్పు బాగా కుదురుతుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను పచ్చిమిరపకాయలతో చేస్తున్నాను అనమాట. ఎండుమిరపకాయలు కారం కాదు, పచ్చిమిరపకాయలు 2-3 వేస్తున్నాను, అందుకు టేస్ట్ బాగుంటుంది. సాల్ట్ వేసేసాను. అంతలోపు ఇది మరుగుతూ ఉంటుంది, తాలింపు పెట్టేస్తాను. జీలకర్ర, ఆవాలు వేసాను. సో ఇదంతా అయ్యేసరికి మన పెద్దోడు జయదేవ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మదర్ వచ్చారనమాట. అంటే కొన్ని డౌట్స్ ఉన్నాయంట, పేపర్స్ అవన్నీ, హోంవర్క్లు అవన్నీ చూసుకుంటానికి. సో అక్కడ తనతో మాట్లాడుతూ ఒక బ్లౌజ్ అయితే కుట్టానమాట. ఇంకా కొంచెంసేపు కూర్చుని మాట్లాడాలి కదా, ఎప్పుడు పని చేసుకుంటూ కూర్చుంటే బాగోదు కదా ఇంటికి వచ్చిన వాళ్ళతోటి. మధ్యలో రెస్ట్ తీసుకుంటూ ఇంకా తనతో మాట్లాడేసరికి 2 బ్లౌజులు అయితే అయినాయండి. అంతే. వీడియో షూటింగ్ అది అవ్వలేదండి, నాకు కొంచెం తలనొప్పి ఉందనమాట. అలాంటప్పుడు నేను కొంచెం రెస్ట్ తీసుకుంటాను, లేదంటే ఎక్కువైపోతుంది తలనొప్పి. సో ఒక్కటే వీడియో పెట్టాను, మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి, అంతే. ఇంకేం పెట్టలేదు వీడియోస్. సో ఫైనల్గా అయితే అయిపోయింది, తాలింపు వేసేసాను. బాగుందండి, టేస్ట్ అయితే సూపర్ ఉంది. కొంచెం దగ్గర పడేదాకా ఉడికించేసాను. ఇలా పలుచగా ఉన్నా కూడా మా వాళ్ళు తినేస్తారు, సాంబార్ అని. టేస్ట్ కూడా సూపర్గా వచ్చింది. ఓన్లీ పచ్చిమిరపకాయలు, ఇంకేం లేదనమాట. పచ్చిమిరపకాయలతో చేస్తే బాగుంటుంది. ఎట్లానో మనం తాలింపులు ఎండుమిరపకాయలు వేస్తాం కదా. కొంచెం దగ్గర పడిన తర్వాత సో పిల్లలైతే ఆడుకుంటున్నారు. ఇంకా గొడవలు ఇంక ఇద్దరు కొట్టేసుకుంటూనే ఉంటారండి ఒక దానికోసము. ఇంతకీ ఆ క్యారమ్ బోర్డు కోసం అంట, రెడ్ కాయిన్ నాకు కావాలని ఒకటే గోల. ఇంకా పిల్లలతో కూడా అయిపోయింది. ఇంకా 2 బ్లౌజులు కుట్టానని చెప్పాను కదా. ఒకటి వచ్చేసి పఫ్ హ్యాండ్స్ బ్లౌజ్ అండి. ఇది వీడియో కటింగ్, స్టిచ్చింగ్ కూడా 2 పోస్ట్ చేశాను అనమాట.
చూడండి ఎంత బాగుంది కదా, నా సైజే. ట్రైల్ వీడియో పెట్టాలి. నెక్ కూడా మంచి బ్రాడ్గా ఉన్న నెక్కే. ఐరన్ చేయాలి, ఐరన్ చేస్తే బాగుంటుంది. సో తర్వాత వచ్చేసి రెండో బ్లౌజ్ చూపిస్తాను. అది నార్మల్ బ్లౌజే. చూడండి ఎంత బాగుందో పఫ్ అనేది. ప్రతిదీ నేను షూట్ చేశానండి, జస్ట్ వాయిస్ ఓవర్ ఇవ్వాలంతే. రెండో బ్లౌజ్ చూపిస్తాను మీకు. ఇది బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ తక్కువ అనమాట, చెస్ట్ తక్కువ. రెండో బ్లౌజ్ కటింగ్ చేసి స్టిచ్ చేశాను, అందుకునే రెండే అయినాయి. వీడియోస్ లేకపోతే ఒక 3-4 బ్లౌజులు ఈజీగా కుట్టేయచ్చండి. అంటే వీడియోస్ ఉండడం వల్లనే నాకు లేట్ అయిపోతుంది అనమాట. ఇది వచ్చేసి ఇంకొకటి షోల్డర్ చిన్నగా పెట్టి కుట్టాను, మళ్ళీ వాళ్ళకి నచ్చుతుందో లేదు చూడాలి. ఇదనమాట వేసుకున్న తర్వాత బాగుంటుందండి, ఇప్పుడు ఏం బాగోదు. ఇది కూడా అయిపోయింది. తర్వాత వచ్చేసి మండే కదా, వెళ్ళి మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చానండి కూరగాయలు. ఇదిగోండి ఇవి తెచ్చినవి. టమాటాలు మాత్రం 70 రూపాయలంట. సో ఇదండి ఈరోజు వ్లాగు. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.